ఓ విషయం చెప్పానా అండి. మనం ఎప్పుడన్నా ఇల్లు కట్టుకున్నప్పుడు జర ఆడవాళ్ళు చెప్పింది వినండి. మగవాళ్ళకి చెప్తున్నా, నాకే తెలుసు, నేనైతేనే కరెక్ట్ కట్టిస్తా అని చెప్పకండి. మీరు గట్టిగా పని వాళ్ళ ముంగట తిట్టిర్రు అనుకో, పాపం మేమేం చేయగలుగుతాం లేడీస్. ఇజ్జత్ కన్నా ఒకటి ఎట్లన్నా కట్టించుకున్నాను, ఎందుకంటే మాది అట్లే అయింది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ బాత్రూంలో టైల్స్ పెట్టించినప్పుడు మంచిగా వేయలేదు, వాడు మంచిగా వేయలేదు, పగిలిపోయినాయి. మళ్ళీ వేయించినాం, మళ్ళీ తీసుకురమ్మని చెప్తే మంచిగా స్మూత్గా ఉన్నాయి తీసుకొచ్చిండు. అరే పడతాము జారి అని చెప్తే కూడా వినకుండా నీకేం మెరక, నీకు తెలుసా ఇవి బాత్రూమ్ టైల్స్ అని వాడు ఇచ్చిండు. అవి కడిగిన కొద్ది రఫ్ అవుతాయి అని చెప్పిండు. అని చెప్తే నన్ను కడిగితే రఫ్ అయితే అను అని చెప్తే కూడా వినకుండా వేపించిండు. సరే ఆయన ఒకసారి నేను పడ్డా, ఒకసారి ఆయన పడ్డాడు బాత్రూంలో. ఇక అందరం పడ్డాం, ముగ్గురం ఒకసారి గడికి ఒకసారి పడ్డాం. ఇంకా నేను వచ్చిన చుట్టాలు వాళ్ళలేదు. వినడానికి వాళ్ళ వెనక నేను ఉంటుండి, జర మెల్లగా అడిగేయండి, మెల్లగా అడిగేయండి అని. ఇక మొన్న కోపం వచ్చింది. ఇక నాకు ఇక పోతే పైసలు. ఇక ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నేను అస్సలు వినదలుచుకోలేదు. ఫస్ట్ బాత్రూమ్ టైల్స్ వేపిస్తావా లేదా అని గట్టిగా మాట్లాడితే, ఎన్ని రోజులు నీకు భయపడ్డా, ఇక నేను నీకు భయపడాను, ఈ విషయంలో మాత్రం అస్సలు భయపడని చెప్పి అంటే మళ్ళీ నిన్న తీసుకొచ్చి వేస్తే వేయించినాం. అందుకే అన్నలు తమ్ముళ్ళు జర ఆడవాళ్ళు చెప్పిన మాట వినండి, దేనికైనా బాగుపడతారు. లేకపోతే నేను పడ్డప్పుడు 10,000 అయినాయి దెబ్బలు తాకితే, డబుల్ ఖర్చులు కూడా అవుతాయి. అందుకే ఎప్పుడే కానీ ఆడవాళ్ళను చిన్న చూపు చూడకండి. మంచిగా వాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళు చెప్పినట్టు చేయండి. లేదంటే బొక్క మీకే డబుల్ ఖర్చు. పైసలు పుణ్యానికి వస్తున్నాయా? మీరు ఎంత కష్టపడితే వస్తాయి. పొద్దుగా లేచి సాయంత్రం దాకా పోయి ఈ పని ఆ పని ఏదో పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటుంటారు. అలాంటప్పుడు కొంచెం మీకు తెలుస్తుంది తెలియదు, కొంచెం తెలిసిన వాళ్ళు కూడా ఏందిలే ఆడవాళ్ళ మాట వినేది, నువ్వు చెప్తే నేను వినాలనా అన్నది అని కొంతమందికి ఫీలింగ్. కొంతమంది నీకేమెరక అని కొంతమంది అంటారు. అలా మాత్రం బిహేవ్ చేయకండి, చెప్పింది వినండి. ఆడవాళ్ళు ఎప్పుడు చెడిపోవాలని చెప్పారు. ఇప్పుడు డబుల్ ఖర్చు ఎంత చెప్పండి. సరే నేను పడితే అయితే మరి ఈ టెస్టులు ఆ టెస్టులు బొక్క ఈ సైడ్లో తలుగుతాయి, ఎన్ని 10,000 రూపాయలు ఖర్చు అయినాయి. అందుకే దయచేసి ఎప్పుడైనా ఆడవాళ్ళు చెప్పింది వినండి. మీరు బాగుపడతారు, మేము బాగుపడతాము, అందరం బాగుంటాం. అర్థమైందా? నేనే కింగునని మాత్రం అనకండి. ఎక్కడ కింగుగా ఉండాలో అక్కడ ఉండండి, కాదని నేను అనను. ఓకేనా? మీకు ఓకే అనిపిస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఇలాంటి విషయాలు కొన్ని నాకు జరిగిన అనుభవాలు నేను చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చెప్పే విషయాలు మీకు తొందరగా ఛానల్కి వచ్చేస్తాయి. ఓకేనా? డైరెక్ట్ మీకే వచ్చేస్తాయి.